ఏమైంది గౌతమ్? తమ్ముడు, ఏమైంది తమ్ముడు? ఇన్నేళ్లలో నీ కళ్ళ నుండి కన్నీళ్లు రావడం నేనెప్పుడూ చూడలేదు. ఫస్ట్ టైం వచ్చాయంటే రూపానే ఏదో తప్పు చేసింది. ఏం చేసావు రూపా? ఆ గౌతమ్తో ఏదైనా మిస్బిహేవ్ చేసావా? అలాంటిదే లేదత్తయ్యా. మరేం లేకుండా ఆ గౌతమ్ నా తమ్ముడికి ఏం చెప్పాడు? నా తమ్ముడు ఎందుకంతలా బాధపడుతున్నాడు? మర్యాదగా ఏం జరిగిందో చెప్పు రూపా. చెప్పు రూపా. అక్కా, కళ్ళ నుంచి వచ్చే ప్రతి నీటి బొట్టు బాధతో వచ్చే కన్నీరు కాదక్కా. అయినా రూప మీద చెయ్యెత్తుతున్నావేంటి? అసలు రూప ఏం చేసిందని నువ్వు అలా మాట్లాడుతున్నావు? అది కాదు తమ్ముడు. రూప బంగారం అక్క. నా పరువు ప్రతిష్ట అన్నీ రూపే అక్క. రూప విషయంలో నేనన్నీ బెస్ట్ ఇవ్వాలనుకున్నాను. కానీ తన పెళ్లి విషయంలో ఎందుకో నేను తప్పటడుగు వేశాననిపించింది. ఆ రోజు నేను రూపను అడగకుండానే దీపక్తో పెళ్లి నిశ్చయించాను. నా మాట జవదాటకుండా తల వంచుకొని పెళ్లి కొప్పుకుంది. దీపక్కి మందారానికి ఏదో సంబంధం ఉందని నా మనసు కనిపించినా కూడా దీపక్తో పెళ్లి కొప్పించి ఒక్కసారి తప్పటడుగు వేశాను. ఆ పెళ్లి ఆగిపోతే అదే మండపంలో అదే రోజు రూపని అడగకుండా గౌతమ్తో పెళ్లి నిశ్చయించాను. నా బంగారు తల్లి అప్పుడు కూడా నా మాటకి ఎదురు చెప్పకుండా ఆ పెళ్లి కొప్పుకుంది. కానీ నా మనసులో మాత్రం రూపను అడగకుండా పెళ్లి నిశ్చయించి తప్పు చేశానా అని రోజు నన్ను నేను అడుగుతూనే ఉన్నాను. ఈ రోజు వరకు కూడా నాలో ఆ ప్రశ్నలు అలాగే ఉండిపోయాక. కానీ ఇప్పుడు గౌతమ్ వచ్చి మొత్తం క్లారిటీ ఇచ్చాడు. ఒరే రాజు, రూప తన మనసులో మాట నీతో అయినా చెప్పుకుంటుంది కదరా. రూప నాతో అంటే స్ట్రైట్గా మాట్లాడదు. నువ్వు మాట్లాడతావు కదా, నువ్వైనా చెప్పొచ్చు కదరా నాతో. గౌతమ్ని పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదనుకున్నాను రూపా. కానీ ఈరోజు నువ్వు గౌతమ్తో చెప్పిన మాటలతో నా నిర్ణయం సరైందేనని నువ్వు నిరూపించావు. నువ్వు గౌతమ్ కోరుకున్నట్టే త్వరలో మీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తానమ్మా.
నాన్న అది నువ్వు ఇంకేం చెప్పొద్దమ్మా. నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉందమ్మా. నా మాటకు విలువిచ్చి నా పరువు పోకుండా కాపాడడం కోసమే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నానని చెప్పావంట కదా. ఇదేంటి గౌతమ్కి అంత క్లారిటీగా చెప్పినా కూడా ఇక్కడికొచ్చి మొత్తం స్టోరీనే మార్చేశాడు. ఇంకొకరిని ఇష్టపడుతున్నానని చెప్పినా కూడా అలా ఎలా మాట్లాడగలుగుతున్నాడు? ఛ! వాడిని చూస్తేనే సైకోలా కనిపిస్తున్నాడు. అమ్మాయి గారికి పెళ్లి ఇష్టం లేదని చెప్పినా వదలట్లేదంటే ఏమనుకోవాలి వాణ్ణి? ఎలాగైతే ఏంటనయ్యా, పిల్లలిద్దరూ పెళ్లికి సిద్ధమయ్యారు. ఇక పెళ్లి పనులు స్టార్ట్ చేద్దాం. చిన్న మావయ్య చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఆయనని ప్రయోజనం లేదు. ఆ గౌతమ్ గాడి స్పీడ్కి స్పీడ్ బ్రేకర్ వేయాలి. దీపక్, మాయ రూపాన్ని చూసి నేర్చుకోరా. ఇద్దరు ఒకే ఇంట్లో పెరిగారు కదా. ఇంటి పరువు ప్రతిష్టని ఎలా కాపాడాలో రూపకి తెలిసినంతగా నీకు తెలీదు. తెలుసుకొని నడుచుకో. తమ్ముడు, మొత్తానికి మన ఇంట్లో మళ్ళీ శుభకార్యం జరగబోతోంది. నాన్నకి నా ప్రేమ విషయం చెప్పేద్దామని ఎంతో ఆశతో వచ్చాను. కానీ నాన్న నాకు ఆ అవకాశం లేకుండా కట్టిపడేశారు. పరువు ప్రతిష్టలు కాపాడుకోవాలని చూస్తున్నారే కానీ కూతుర్ని కాపాడుకోవాలని చూడట్లేదు. ఎందుకు నాన్న? నన్నింకా సాయిబాబానే కాపాడాలి. అమ్మాయి గారి జీవితంలోకి ఓ కలుపు మొక్క వచ్చింది. అది అమ్మాయి గారి జీవితాన్ని నాశనం చేసేలా ఉంది. వీలైనంత త్వరగా ఆ కలుపు మొక్కను తీసేసి అమ్మాయి గారికి ఉపశమనం కలిగించాలి. నా కంఠంలో ప్రాణం ఉండగా రూపని నేనే పెళ్లి చేసుకుంటా. వేరే ఎవడైనా రూప విషయంలో తల దూరిస్తే ఆ తల తీసేసైనా రూపని నా సొంతం చేసుకుంటా. ఏంటి బాబా ఇది? నా మనసులో ఉన్న మాట మా నాన్నకు కూడా చెప్పుకోలేని పరిస్థితి తీసుకొచ్చావెందుకు? చిన్నప్పటి నుండి నేను నిన్ను పెద్దగా ఏమీ అడగలేదు కదా. లేక లేక ఒక్కటి అడుగుతున్నాను. అది కూడా బయటికి చెప్పుకోలేని స్థితిలో నిలబెట్టేశావు. నా ప్రేమ గురించి నీకు తెలుసు కదా బాబా. నువ్వైనా నా ప్రేమ విషయం నాన్నకి అర్థమయ్యేలా చెయ్యొచ్చు కదా బాబా. కనీసం రాజు తన ప్రేమ గురించి బయట పెడతాడు అనుకుంటే రాజుని కూడా ఈ విషయంలో నోరు లేనివాణ్ణి చేశావు. ఇదంతా చూడకుండా కళ్ళు మూసుకున్నావా బాబా? అయినా కళ్ళు మూసుకున్నా కూడా నువ్వన్నీ చూస్తావు కదా, నీకన్నీ తెలుస్తాయి కదా. అయినా మళ్ళీ చెప్తున్నాను బాబా, నాకు ఆ గౌతమ్తో పెళ్లి ఇష్టం లేదు. మా నాన్న మనసు కష్టపెట్టకుండా, నన్ను బాధ పెట్టకుండా ఈ పెళ్లి ఆపాల్సిన బాధ్యత నీదే బాబా. అమ్మాయి గారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటికి చెప్పుకోలేకపోతున్నాను. అమ్మాయి గారు, ఏంటి రాజు, మీ అమ్మాయి గారు ఎంత బాధపడుతుందో చూడ్డానికొచ్చావా? లేదా నీ కల్లో వచ్చినట్టు ఏ అఘాయిత్యమో చేసుకుంటుందేమో అని భయంతో వచ్చావా? మీరు బాధపడకండి అమ్మాయి గారు. మీకు ఇష్టం లేకుండా ఈ ఇంట్లో ఏమీ జరగదు, ఏమీ జరగనివ్వను కూడా. మీరు హ్యాపీగా ఉండండి. ఎలా రాజు? నా చుట్టూ ఇంత జరుగుతుంటే
నేనెలా హ్యాపీగా ఉండగలను? ఆ గౌతమ్కి ఎంతలా చెప్తున్నా కూడా అర్థం చేసుకోకుండా, ఈ పెళ్లిని అవాయిడ్ చేయకుండా ఇంకా ముందుకు వెళ్తున్నాడు. నువ్వు కూడా నీ ప్రేమని మనసులో పెట్టుకుని నన్ను బాధ పెడుతున్నావు. మళ్ళీ నా దగ్గరకొచ్చి బాధపడకండి అమ్మాయి గారు, మీకు నేనున్నాను అని కబుర్లు చెప్తున్నావు. నాకు నువ్వున్నావు అంటే నేనుండే ఇంట్లో నువ్వుండడం కాదు రాజు, నేనెక్కడున్నా నా పక్కనున్నావన్న ఫీలింగ్నివ్వడం, నన్నిలా ఒంటరిగా వదిలి వెళ్ళిపోకుండా ఉండడం. వాడెవడో వచ్చి నన్ను బయటికి తీసుకెళ్తా అంటాడు, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా అంటాడు. ఒకసారి నాది అని ఫీల్ అయితే అది నాకు మాత్రమే దక్కాలి అని చెప్తుంటాడు. ఒక్కసారి నన్ను చూస్తే వాడికే అలా అనిపించినప్పుడు ఇంతకాలంగా నా పక్కనే ఉండి నన్ను చూస్తూనే ఉన్నావు. అలా నీకెందుకు అనిపించడం లేదు రాజు? నీకేమనిపించకపోయినా నాకనిపిస్తుంది రాజు. నీతో బయటికి వెళ్ళాలి అనిపిస్తుంది. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలి అనిపిస్తుంది. నేను నా రాజుకి మాత్రమే సొంతం అవ్వాలి అనిపిస్తుంది. అమ్మాయి గారు, మీరు చెప్పాలనుకున్నది మొత్తం బాబాకు చెప్పుకున్నారు, నాకు చెప్పుకున్నారు. ఇంకొదిలేయండి. ఈ పెళ్లి జరగదు. ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి నేను ఆపుతాను. నా చుట్టూ ఇంతమంది ఉన్నా నా బాధని బాబాతో చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది చూడు రాజు. ఏ అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. అయినా వాళ్ళంతా చుట్టూ ఉన్నారు. అయినా నా బాధ ఎవరికీ అర్థం కావడం లేదు. నాకు అర్థమవుతుంది అమ్మాయి గారు. ఇక నుండి మీరు బాధపడే సందర్భాన్ని రానివ్వను. మీరు ధైర్యంగా ఉండండి. నేనుండగా ఈ పెళ్లి జరగనివ్వను. నాకు ఇష్టం లేని పెళ్లి ఆపడం మాత్రమే కాదు రాజు, నాకు ఇష్టమైన పెళ్లి జరిపించడం కూడా నీ బాధ్యతే. అలాగే అమ్మాయి గారు. అసలు ఏం జరుగుతుంది దీపక్? ఆ రూపం చూస్తే గౌతమ్ అంటే అస్సలు ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తోంది. గౌతమ్ ఏమో రూప పెళ్లికి ఒప్పుకుందని తమ్ముడితో చెప్పాడు. తమ్ముడు ఆ విషయం అందరి ముందు చెప్తున్నా రూప ముఖంలో కొంచెమైనా ఆనందం కనిపించలేదు. అవును మమ్మీ, ఆ గౌతమ్ గాడు చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నాడు. కర్ర విరగకూడదు, పాము చావకూడదు అనేలా ప్లాన్ చేస్తున్నాడు. నాకు తెలిసినంతవరకు రూప ఈ పెళ్లికి ఒప్పుకోనుండదు మమ్మీ. కానీ ఆ గౌతమ్ మావయ్య ముందు రూప నోరు తెరవకుండా లాక్ చేస్తున్నాడు. రూప గురించి అంతా తెలిసి కూడా ఆ గౌతమ్ పెళ్లికి తొందరపడుతున్నాడంటే వాడి మనసులో వేరే ఏదో ఇంటెన్షన్ ఉంది దీపక్. అవును మమ్మీ, కానీ ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. రూప విషయంలో ఏం చేద్దామన్నా మన ప్రాణానికి ఆ మందారం ఒకటి తగులుకుంది. ఆ మందారాన్ని దూరం పెడితే గాని రూపకి దగ్గర కాలేము. దీపక్, నువ్వు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మన టైం అస్సలు బాలేదు. బాగా ఆలోచించి ఆచితూచి అడుగు వేయాలి. ఆచితూచి అడుగు వేసే అంత టైం లేదు మమ్మీ. ఆ గౌతమ్ గాడి స్పీడ్ చూస్తుంటే త్వరలోనే శుభలేఖలు పనిచేసేలా ఉన్నాడు.
ముందు మందారం అడ్డు తొలగించుకోవాలి. ఆ తరువాత రాజు రూపల్ని ఈ ఇంటికి దూరం చెయ్యాలి. రూపకి నేను తప్ప వేరే దిక్కు లేదనేలా పరిస్థితుల్ని సృష్టించాలి మమ్మీ. పగటి కలలు కనడానికి బాగుంటాయి దీపక్ బాబు, అవి సాకారం చేసుకోవడానికి వీలు కావు. ఏమన్నారు దీపక్ బాబు? మందారాన్ని అడ్డు తొలగించుకోవాలా? నేను అడ్డుపడితే మిగిలిన ప్రాణాలు కూడా నన్ను అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నాయి. మీరు ఎన్నైనా అనుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ నేనుండగా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మాత్రం మానుకోండి. ఏయ్! నీ మూలంగా ఇప్పటికే నేను చాలా కోల్పోయాను. చాలు, నేను ఇప్పటి వరకు కోల్పోయింది చాలు. నీ అంతట నువ్వే దూరంగా పోతే కనీసం ప్రాణాలతో అయినా ఉంటావు. నేను దూరంగా పంపించాలనుకుంటే పైకి పోతావు. నాకంటే ఎక్కువ కోల్పోయారా దీపక్ బాబు? నా మానాన నేను పని చేసుకుంటుంటే నన్ను ఇష్టపడింది మీరు, నాకు దగ్గరైంది మీరు. నా మనసులో ఎన్నో ఆశలు రేపి ఇప్పుడు ఇంకో అమ్మాయిని ఆశపడటం కరెక్ట్ కాదు దీపక్ బాబు. కాదు కూడదు అని మీరు ఆశపడినా నేనుండగా అది నెరవేరనివ్వను బాబు. ఎవరిని చూసుకుని ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు? పని మనిషివి, పని మనిషిలా ఉండవు. గుమ్మం దగ్గర ఉండాల్సిన దాన్ని గర్భగుళ్ళోకి రానిచ్చాం కదా అని గొంతమ్మ కోరికలు కోరకో. నీ స్థాయి తెలుసుకుని ప్రవర్తిస్తే నీకు మంచిది, మాకు మంచిది. అలాగే అత్తయ్యా. అత్తయ్యంటే అత్తయ్య, ఇంకొకసారి అత్తయ్య అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. ఇది మరీ బాగుంది అత్తయ్యా. మీరే కదా నా స్థాయి తెలుసుకుని ప్రవర్తించమన్నారు. మీ కొడుకు నా మెడలో తాళి కట్టినప్పుడు మీరు అత్తయ్య అవుతారు కదా అత్తయ్య. హే, నువ్వు నన్ను అత్తయ్య అని పిలవకు, నాకు కంపరంగా ఉంది. అత్తయ్యని పట్టుకుని అమ్మగారు అని పిలుస్తుంటే నాకు అలాగే ఉంది అత్తయ్య. హే! అత్తయ్య అని పిలవకని మమ్మీ చెప్తుంది కదా, నోరు మూసుకొనుండు. మీరు కూడా ఏంటి దీపక్ బావా? మీరు నాకు భర్త అయినప్పుడు మీ అమ్మగారు నాకేమవుతారు? వరుసలు తెలుసుకోండి. తప్పుడు వరుసలతో పిలిస్తే తప్పు, కానీ ఇదేం తప్పు కాదు. అత్తయ్యకి కోడలుగా, మీకు భార్యగా సేవలు చేసుకునే బాధ్యత నాకుంది. ఈ రోజు నుంచి మీకేం కావాలన్నా నేనే చూసుకుంటాను. మీరు కూడా ఏం కావాలన్నా నన్నే అడగండి. ఏయ్! మీ అమ్మా నాన్న నా దగ్గరే ఉన్నారన్న విషయం మర్చిపోయావా? మీరింకా అక్కడే ఉన్నారా? మా రాజు అన్నయ్య మా అమ్మా నాన్నల్ని ఎప్పుడో కాపాడేశాడు. అత్తయ్యంట, బావంట. రాజు, మందారం ఇంత ధైర్యంగా మాట్లాడుతోంది ఎలా? అదంతా మనం ఇచ్చిన ధైర్యమే. దీపక్ మందారాలకు పెళ్ళైతే చేశాం కానీ వాళ్ళని దగ్గర చేయలేకపోతున్నాం. ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని దగ్గర చేయాలి అమ్మాయి గారు. అవును రాజు. ఒక పని చేద్దాం రాజు. ఏంటమ్మాయి గారు? సూపర్ అమ్మాయి గారు, మంచి ఐడియా. అలాగే చేద్దాం.
అర్జెంటుగా పంతులు గారిని పిలిపిస్తాను.